This is Sushma from SAR CRR College for Women. We are dealing with the paper Cell Biology, Genetics and Plant Breeding. Today's topic is replication of DNA. In the past video, we know about the structure of DNA. So now we are learning replication of DNA. So what is a replication? The process by which a DNA molecule produces its identical copies is described as DNA replication. So replication అంటే ఏంటి? ఒక DNA మాలిక్యూల్ తీసుకుంటున్నాము, అది డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఆ డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్లో దాని నుంచి 2 ఐడెంటికల్ కాపీస్ అలాగే ఉండే 2 కొత్త కాపీస్ అనేవి వస్తాయి. దాన్ని DNA replication అంటున్నాం. Self duplication of DNA where 2 daughter molecules are formed from a single DNA molecule. అంటే సింగిల్ డిఎన్ఏ మనం తీసుకుంటే డబుల్ స్ట్రాండెడ్ కదా, సో డబుల్ స్ట్రాండెడ్ నుంచి మళ్ళీ సేమ్ అలాగే ఐడెంటికల్ కాపీ ఇంకొకటి వస్తుంది. దాన్ని మనం సెల్ఫ్ డూప్లికేషన్ అని కూడా అంటున్నాం. దానికి అదే డూప్లికేట్ అవుతుంది. ఒక డిఎన్ఏ మాలిక్యూల్ డూప్లికేట్ అయ్యి 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ని ఇస్తుంది. There are 3 modes of replication, namely dispersive, conservative and semi-conservative. So what are they? Detailed ga chuddam. Dispersive replication. The 2 strands of parent DNA break randomly and produce several pieces. So DNA molecule మధ్యలో బ్రేక్ అవుతుంది ర్యాండమ్గా, ఎక్కడైనా సరే ర్యాండమ్గా బ్రేక్ అయ్యి సెవరల్ పీసెస్ని ఇస్తుంది. దీస్ పీసెస్ రిప్లికేట్ అండ్ రీయునైట్ టు ఫార్మ్ న్యూ డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్. ఎక్కడైతే కట్ అయిపోయి కొత్తగా మాలిక్యూల్స్ ఫామ్ అయినాయో అవన్నీ మళ్ళీ రీయునైట్ అవుతున్నాయి. కొన్ని జాయింట్స్ దగ్గర విడిపోయి కొత్త డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ వచ్చి అవి మళ్ళీ వాటికి అవే రీయునైట్ అవుతున్నాయి, అంటే అటాచ్ అవుతున్నాయి. సో ద డాటర్ మాలిక్యూల్స్ డిస్క్రైబ్డ్ యాజ్ హైబ్రిడ్స్. సో కొత్త డిఎన్ఏ మాలిక్యూల్స్ని మనం ఏమంటున్నాం? హైబ్రిడ్స్ అని పిలుస్తున్నాం. దిస్ మెకానిజం ఈజ్ నైదర్ యాక్సెప్టెడ్ నార్ ప్రూవ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. సో మధ్యలో బ్రేక్ అయ్యి కొత్త డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని ఇస్తే ఆ డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని హైబ్రిడ్స్ అంటున్నాము, కానీ ఈ మెకానిజంని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఎక్స్పెరిమెంటల్గా కూడా ప్రూవ్ చేయలేదు. ఓకే. కన్జర్వేటివ్ రిప్లికేషన్. After replication, one daughter DNA contains the original 2 strands of the parent molecule, while the other daughter molecule contains 2 newly synthesized strands. So కన్జర్వేటివ్ మెథడ్ అంటే ఏంటి? ఒక డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్ రిప్లికేషన్ జరిగినప్పుడు ఒరిజినల్ 2 స్ట్రాండ్స్ ఒకటి ఉంటుంది, డాటర్ డిఎన్ఏ స్ట్రాండ్ ఒకటి ఉంటుంది. సో కంప్లీట్గా సింథసైజ్ అయిన న్యూ స్ట్రాండ్ ఒకటి, ఓల్డ్ పేరెంట్ మాలిక్యూల్ ఒకటి విడివిడిగా ఉంటాయి. దీన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయడం జరగలేదు. ఫైనల్లీ సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్. సో సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ వాట్సన్ అండ్ క్రిక్ ప్రపోజ్ చేయడం జరిగింది. Due to the specificity of base pairing, the sequence of bases along one chain automatically determines the base sequence along the other. మనం ఆల్రెడీ ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో చెప్పుకున్నాం. 2 స్ట్రాండ్స్ కదా, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉన్నది. సో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏలో ఒక సింగిల్ స్ట్రాండ్ తీసుకుంటే 5' to 3' ఉంటే సెకండ్ స్ట్రాండ్లో 3' to 5' ఉంటుంది అని చెప్పుకున్నాం. అలా ఎందుకు ఉంటుంది? దాన్ని బేస్ సీక్వెన్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి మాత్రమే డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ అలా రివర్స్లో ఉంటుంది అని చెప్పాం. సో దాన్ని మనం ఒక చైన్ ఆటోమేటికల్గా పక్కనున్న లాంగ్ చైన్కి బేస్ సీక్వెన్స్ కరెక్ట్గా సరిపోయేలా ఉంటుందని చెప్తున్నారు. దాన్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? స్పెసిఫిసిటీ ఆఫ్ ద బేస్ పెయిరింగ్ అంటున్నాం. ఎందుకంటే అడినిన్ ఆల్వేస్ అటాచెస్ ఓన్లీ విత్ ద థైమిన్. Okay, cytosine always attaches with the guanine. Okay, so each chain of double helix can serve as a template for the synthesis of the complementary strand. So ఒక్కొక్క చైన్ తీసుకుంటే డబుల్ హెలిక్స్ మోడల్లో ఒక్కొక్క చైన్ ఒక టెంప్లెట్గా యాడ్ చేస్తుంది. టెంప్లెట్ అని ఎందుకు అంటున్నాం అంటే అది ఓల్డ్ స్ట్రాండ్ నుంచి కొత్త స్ట్రాండ్ ఒకటి ఇస్తుంది. ఆ కొత్త స్ట్రాండ్ని మనం ఇప్పుడు డాటర్ స్ట్రాండ్ అనొచ్చు. ఈ ఓల్డ్ స్ట్రాండ్ని టెంప్లేట్ అంటున్నాం. ఓకే, 1/2 ఆఫ్ ద డిఎన్ఏ ఈజ్ ఒరిజినల్ అండ్ ద అదర్ హాఫ్ ఈజ్ సింథసైజ్డ్. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ ఏం చెప్తున్నారు? మొత్తం డిఎన్ఏ స్ట్రాండ్ తీసుకుంటే
హాఫ్ ఒరిజినల్ అంటే ఓల్డ్ స్ట్రాండ్, హాఫ్ సింథసైజ్డ్ అంటే డాటర్ డిఎన్ఏ. సో దిస్ ఈజ్ accepted by various scientists. So what are the main features of semi-conservative replication? Progressive separation of two strands of DNA molecule undergoing replication. So first separate అవుతున్నాయి, డబుల్ స్ట్రాండెడ్ కదా డిఎన్ఏ మాలిక్యూల్ అనేది. సో టూ స్ట్రాండ్స్ సెపరేట్ అవుతున్నాయి. అది ఎలా సెపరేట్ అవుతుందో డీటెయిల్గా చూద్దాం. Complementary base pairing of the bases located in the single stranded region with the appropriate free deoxyribonucleotides. So complementary base pairing ekkadundi, located in the single stranded region. సో ఎక్కడైతే సింగిల్ స్ట్రాండెడ్ రీజియన్లో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉందో అక్కడ కరెక్ట్గా ఉండే ఫ్రీ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ అప్రాప్రియేట్గా అక్కడ రీజియన్లో లొకేట్ అయి ఉన్నాయి అంటున్నారు. ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోడైఎస్టర్ లింకేజెస్ బిట్వీన్ ద నైబరింగ్ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ దేర్ బై ప్రొడ్యూసింగ్ ద న్యూ స్ట్రాండ్. సో మనం ఆల్రెడీ ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో చూసాము, ఫాస్ఫోడైఎస్టర్ లింకేజెస్ ఉంటున్నాయి. న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ అని చెప్పుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోటైడ్. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్, వేటి మధ్యలో రైబో న్యూక్లియోసైడ్స్ అని చెప్పాం. ఇప్పుడు డైఎస్టర్ లింకేజ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని రైబో న్యూక్లియోటైడ్స్ అంటున్నాం. ఓకే, దాని నుంచి కొత్త స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నారు. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ద బేస్ సీక్వెన్సెస్ ఆఫ్ ద న్యూ స్ట్రాండ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ కాంప్లిమెంటరీ టు దోస్ ఆఫ్ ఓల్డ్ స్ట్రాండ్స్. సో ఇప్పుడు బేస్ సీక్వెన్స్ ఎలాగా కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ వస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అడినిన్ ఆల్వేస్ పేర్స్ విత్ ద థైమిన్, అలాగే గువానిన్ ఆల్వేస్ పేర్స్ విత్ ద సైటోసిన్. సో దాన్ని ఏమంటున్నాం అంటే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటున్నాం. సో అలాగ మాత్రమే బేస్ పేర్స్ వస్తాయి, అది ఓల్డ్ స్ట్రాండ్ అయినా న్యూ స్ట్రాండ్ అయినా కూడా. ఓకే, ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రొడ్యూస్డ్ బై ద రిప్లికేషన్ హ్యాస్ వన్ ఓల్డ్ అండ్ వన్ న్యూ స్ట్రాండ్. సో డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ కాబట్టి ఒక స్ట్రాండ్ ఓల్డ్ అయి ఉంటుంది, ఒక స్ట్రాండ్ న్యూ డాటర్ సింథసైజ్డ్ స్ట్రాండ్ అయి ఉంటుంది. Since each of the two double helices conserves only one of the parent polynucleotide strands, process is said to be semi-conservative. సో రెండు హెలిసెస్లో ఒకటి మాత్రమే పేరెంట్ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్ అవుతుంది, రెండోది సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్ ద్వారా రిప్లికేట్ అయిన స్ట్రాండ్ వస్తుంది. సో ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు. ఫస్ట్ వన్ డిస్పర్సివ్ మోడల్ చూడండి. సో దిస్ ఈజ్ టు బి డిస్పర్సివ్ మోడల్. డిస్పర్సివ్ మోడల్లో ర్యాండమ్గా కట్ అవుతున్నాయి. సో ర్యాండమ్గా కట్ అయిన పీసెస్ పింక్ కలర్లో ఉన్నవి ఓల్డ్ స్ట్రాండ్స్, అదే బ్లూ కలర్లో ఉన్నవి న్యూ డిఎన్ఏ డాటర్ స్ట్రాండ్స్. సో ఇలా రిప్లికేట్ అవుతుంది అని చెప్పటమే కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సిమిలర్లీ కన్జర్వేటివ్ మోడల్లో కూడా ఇది పేరెంటల్ డిఎన్ఏ, ఇది సింథసైజ్డ్ డిఎన్ఏ. సో వీటికి ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా లేవు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. థర్డ్ వన్, దిస్ ఈజ్ సెమీ కన్జర్వేటివ్ మోడల్. సో అకార్డింగ్ టు దిస్ మోడల్, one is to be parental strand and the other is to be a daughter DNA strand. So this is widely accepted by more of the scientists. So we are dealing with this semi-conservative model. So what is the mechanism of replication? The DNA replication is a complex event that includes 3 major phases. So 3 major phases చెప్పుకుంటాము, initiation, elongation and termination. సో మెకానిజం ఏంటో చూద్దాం ఒకసారి. రిప్లికేషన్ అక్కర్స్ ఇన్సైడ్ ద క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ద ఇంటర్ఫేస్. సో రిప్లికేషన్ అనేది క్రోమోజోమ్స్లో ఇంటర్ఫేస్లో మాత్రమే జరుగుతుంది. ద పేరెంట్ డిఎన్ఏ స్ట్రాండ్స్ సర్వ్ యాజ్ టెంప్లేట్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఓల్డ్ స్ట్రాండ్ని టెంప్లేట్ అంటాము, న్యూ సింథసైజ్డ్ స్ట్రాండ్ని డాటర్ స్ట్రాండ్ అని అంటాము. DNA replication occurs by semi-conservative method. It is catalyzed by enzyme DNA polymerase. So DNA polymerase అనేది very important enzyme in the replication. దాంట్లో మళ్ళీ DNA polymerase 1, 2, 3 కూడా ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్ నెక్స్ట్ చదువుకుందాం. ఇనిషియేషన్. DNA replication begins at
certain unique and fixed points called origin. సో డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక యూనిక్ పాయింట్ దగ్గర, అలాగే ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఆరిజిన్ అంటున్నాము. స్మాల్గా వాటిని మనం మాట్లాడుకోవడానికి ఆరిసైట్స్ అంటాం, ఆరిజిన్ అనకుండా ఆరిసైట్స్. 2 ఎంజైమ్స్ నేమ్లీ డిఎన్ఏ గైరేజ్ అండ్ డిఎన్ఏ హెలికేస్, ఇవి రెండు కూడా బైండ్ అయ్యి ఆరిజిన్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ బైండ్ చేసుకుని అన్వైండింగ్కి హెల్ప్ చేస్తాయి. అన్వైండింగ్ అంటే సెపరేషన్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్. మనం డబుల్ హెలిక్స్ మోడల్ అనుకున్నాం కదా, సో డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ని ఇప్పుడు సెపరేట్ చేయాలి. ఆ సెపరేట్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, డిఎన్ఏ హెలికేస్ అండ్ డిఎన్ఏ గైరేజ్ 2 ఎంజైమ్స్ హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ సెపరేషన్ ఏమంటున్నామంటే దిస్ ఇస్ నోన్ యాజ్ డిఎన్ఏ మెల్టింగ్. ఓకే, సో melting of DNA produces 2 Y-shaped forks at origin. One fork is located at each end of the origin. సో ఆరిసైట్స్ అంటున్నాం కదా, ఆరిసైట్స్నే మనం ఆరిజిన్ అని కూడా పిలుస్తున్నాము. సో ఆరిసైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డిఎన్ఏ గైరేజ్ అండ్ డిఎన్ఏ హెలికేజ్ రెండు వెళ్ళి Y-shaped ఫోర్క్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. When replication begins, these forks become replication forks. సో రిప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ మనం ఏం చెప్తున్నాం, ఆ Y-shaped ఫోర్క్స్ని ఏమనొచ్చు, రిప్లికేషన్ ఫోర్క్స్ అంటున్నారు. యాజ్ ద 2 strands సెపరేట్, ద బేసెస్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద ఎంజైమ్స్. సో 2 strands ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయి విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎన్ఏ గైరేజ్ అండ్ హెలికేస్. సో ఇప్పుడు బేసెస్ అంటే అడినిన్, గువానిన్, సైటోసిన్ అండ్ థైమిన్, 4 బేసెస్ కూడా నైట్రోజినస్ బేసెస్ ఎక్స్పోజ్డ్ టు ద ఎంజైమ్స్. ఆల్రెడీ 2 ఎంజైమ్స్ ఎంటర్ అయినాయి, ఇప్పుడు ఇంకో 3rd ఎంజైమ్ ఎంటర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. సో ఆ పాలిమరేజ్నే మనం ప్రైమేజ్ అని కూడా పిలుస్తాం. ఇట్ ఇనిషియేట్స్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద స్ట్రాండ్. సో ట్రాన్స్క్రిప్షన్కి హెల్ప్ చేస్తుంది ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అది ఏ వేలో హెల్ప్ చేస్తుందో చూడండి, 3' to 5'. సో 3' to 5'కి ట్రాన్స్క్రిప్షన్ జరగటానికి ప్రైమేజ్ అనేది ఇనిషియేషన్ ఇస్తుంది. అండ్ జనరేట్స్, ఇనిషియేషన్ ఇచ్చింది, దానివల్ల ఏం జరిగింది, ఇట్ జనరేట్స్ 10 to 60 న్యూక్లియోటైడ్ లాంగ్ పాలిమర్ ఆర్ఎన్ఏ. సో అందువల్ల ఇనిషియేషన్ ఇవ్వటం వల్ల ఒక ఆర్ఎన్ఏ పాలిమర్, లాంగ్ పాలిమర్ జనరేట్ అయిందంట. అది జనరేట్ అవ్వటం ఎలాగ జనరేట్ అయింది, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5' to 3'. గుర్తుంచుకోండి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ హెల్ప్ చేసినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ అలాగే ఇనిషియేషన్ ఎలా జరుగుతుంది, 3' to 5' జరుగుతుంది. అది ఇచ్చే లాంగ్ ప్రైమర్ అంటే పాలిమర్ ఆర్ఎన్ఏ ఎలా వస్తుంది, 5' to 3' డైరెక్షన్లో వస్తుంది. మనం డయాగ్రామ్ చూసినప్పుడు ఇంకా క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, the free 3' OH of this primer RNA provides the initiation point for the synthesis of new DNA strand. సో 3' OH అనేది ఫ్రీగా ఉంటుంది, అది ఒక ఇనిషియేషన్ పాయింట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేనికి, సింథసిస్ ఆఫ్ న్యూ డిఎన్ఏ స్ట్రాండ్. సో ఓల్డ్ డిఎన్ఏ స్ట్రాండ్లో మనకి ఫ్రీగా ఉండే 3' ఎండ్ దగ్గర OH ఫ్రీగా ఉంటుంది. అది అలా ఉంటేనే కొత్త డిఎన్ఏ మాలిక్యూల్ సింథసైజ్కి ఉపయోగపడుతుంది అంటున్నారు. ఓకే, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ ఆర్ యాడెడ్. సో 3' OH ఫ్రీగా ఉంటే ఏం యాడ్ అవుతున్నాయి, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. ఎక్కడ, 3' OH గ్రూప్ దగ్గర, ఆఫ్ ద లాస్ట్ రైబో న్యూక్లియోటైడ్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్. సో ఆల్రెడీ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇప్పుడే చెప్పుకున్నాము, లాంగ్ ప్రైమర్ ఒకటి వచ్చిందని, దానికి ఏం అటాచ్ అవుతుంది, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. దిస్ లీడ్స్ టు ద elongation ఆఫ్ ద ప్రైమర్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ద 5' to 3' డైరెక్షన్. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ అవుతూ న్యూక్లియోటైడ్స్ ఏ డైరెక్షన్లో, 5' to 3' డైరెక్షన్లో చైన్ అంతా ఇలాంగేట్ అవుతుంది. దాన్నే మనం ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇలాంగేషన్ అని చెప్పుకుంటున్నాం. దిస్ ఈజ్ మీడియేటెడ్ బై డిఎన్ఏ పాలిమరేజ్ 3. ఓకే,
ఆల్రెడీ మనం డిఎన్ఏ గైరేజ్ హెలికేజ్ చెప్పుకున్నాము, అవి రెండు ఇనిషియేషన్లో ఉపయోగపడ్డాయి. అలాగే థర్డ్ వన్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఇప్పుడు ఇలాంగేషన్లో డిఎన్ఏ పాలిమరేజ్ 3 ఎంజైమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఎంజైమ్ రిక్వైర్స్ ద free 3' OH of a pre-existing polynucleotide for the initiation of DNA replication. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఫ్రీ 3' OHకి పాలీన్యూక్లియోటైడ్స్ ఎలా అటాచ్ అవుతున్నాయో అది డిఎన్ఏ రిప్లికేషన్లో ఇనిషియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ ప్రోగ్రెసివ్లీ యాడ్స్ deoxyribonucleotides to the free 3' OH of this growing polynucleotide chain. సో deoxyribonucleotides యాడ్ అవ్వటానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, డిఎన్ఏ పాలిమరేజ్ అది యాడ్ చేస్తూ పోతుంది. కాన్సిక్వెంట్లీ ద రిప్లికేషన్ ఆఫ్ 3' to 5' స్ట్రాండ్ ఆఫ్ ఎ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రొసీడ్స్ కంటిన్యూస్లీ. సో ఇప్పటి వరకు ఏ స్ట్రాండ్లో జరిగింది, 5' to 3' ఉన్న స్ట్రాండ్లో మాత్రమే జరిగింది రిప్లికేషన్. ఇప్పుడు దాని తర్వాత 3' to 5' ఇంకో స్ట్రాండ్ ఉంది కదా, దాంట్లో స్టార్ట్ అవుతుంది రిప్లికేషన్. సో ద సెకండ్ స్ట్రాండ్, ద రిప్లికేషన్ ఆఫ్ ద సెకండ్ స్ట్రాండ్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఇప్పటి వరకు మనం జరిగిన రిప్లికేషన్ అంతా కూడా కంటిన్యూస్ రిప్లికేషన్ అంటాం. అది ఒక స్ట్రాండ్లో మాత్రమే జరిగింది, దాన్ని 5' to 3' స్ట్రాండ్ అంటున్నాము, అది కంటిన్యూస్ స్ట్రాండ్. సో ఇప్పుడు ఇంకొక స్ట్రాండ్లో జరుగుతుంది, దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఇట్ బిగిన్స్ సమ్వాట్ లేటర్ దాన్ దట్ ఆఫ్ ద 3' to 5' స్ట్రాండ్. సో ఏం జరిగింది, 3' to 5' స్ట్రాండ్ ఏదైతే ఉందో దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అని, 5' to 3' స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ అని చెప్తున్నాం. లీడింగ్ స్ట్రాండ్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్ రిప్లికేషన్ జరుగుతుంది, లాగింగ్ స్ట్రాండ్లో డిస్కంటిన్యూస్ రిప్లికేషన్ జరుగుతుంది. ద హెలికేజ్ ఎంజైమ్ ప్రోగ్రెసివ్లీ అన్వైండ్స్ ద డ్యూప్లెక్స్ అండ్ ద రిప్లికేషన్ ఫోర్క్ మూవ్స్ అలాంగ్ లైక్ ఏ బబుల్. ఆల్రెడీ ఇందాక లీడింగ్ స్ట్రాండ్లో ఎలాగైతే ఫోర్క్స్ని తయారు చేసిందో హెలికేజ్ అనే ఎంజైమ్, ఇక్కడ కూడా హెలికేజ్ హెల్ప్ చేసి అన్వైండింగ్ ప్రాసెస్ని బబుల్ లాగా స్టార్ట్ చేస్తుంది. When replication of the 3' to 5' strand has progressed for some time, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ లీడింగ్ స్ట్రాండ్ 3' to 5' డైరెక్షన్లో ఉంటుందని. సో అది కొంతసేపు అయిన తర్వాత ప్రైమేజ్ ఇనిషియేట్స్ ద సింథసిస్ ఆఫ్ RNA primer on the 5' to 3' strand close to the replication fork. సో రిప్లికేషన్ ఫోర్క్కి దగ్గరగా RNA ప్రైమర్ సింథసిస్ని రెడీ చేస్తుంది, అది ఇనిషియేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కరెక్ట్గా 3' to 5' స్ట్రాండ్ అంటే లీడింగ్ స్ట్రాండ్ అనుకున్నాం కదా, లీడింగ్ స్ట్రాండ్కి ఆపోజిట్గా జరుగుతుంది. ఓకే, సో లీడింగ్ స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ రెండు ఉన్నాయి కదా, లీడింగ్ స్ట్రాండ్కి ఎప్పుడు కూడా ఫ్రీ ఎండ్లో స్టార్ట్ అవుతుంది రిప్లికేషన్, కానీ లాగింగ్ స్ట్రాండ్కి వై షేప్ ఫోర్క్ దగ్గర జరుగుతుంది, అంటే చాలా దూరంగా ఎండ్కి దూరంగా. The 3' OH of this primer RNA provides the initiation point for DNA polymerase to catalyze replication of the lagging strand. So the 3' OH అది ఇనిషియేషన్ పాయింట్ దేనికి catalyze చేస్తుంది, DNA polymerase. సో ఒక ఎంజైమ్ రియాక్షన్ని catalyze చేస్తుంది, catalyzation అంటే హెల్ప్ చేయడం, దేనికి లాగింగ్ స్ట్రాండ్కి ఇప్పుడు హెల్ప్ చేస్తుంది. సిన్స్ ద రిప్లికేషన్ ఆఫ్ లాగింగ్ స్ట్రాండ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద రిప్లికేషన్ ఫోర్క్ టువర్డ్స్ ద ఆరిజన్, ఆరిసైట్ అని కూడా చెప్పుకున్నాము, అంటే ఆరిజిన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈజ్ ఇట్ ఈస్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద లీడింగ్ స్ట్రాండ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లీడింగ్ స్ట్రాండ్కి ఎప్పుడు కూడా ఎండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది రిప్లికేషన్, లాగింగ్ స్ట్రాండ్కి ఆరిజిన్ దగ్గర ఆరిసైట్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. The replication of the lagging strand generates small polynucleotide fragments called Okazaki fragments. ఇక్కడ మనం డిస్కంటిన్యూస్ అని చెప్పుకున్నాం కదా, సో డిస్కంటిన్యూస్ అని ఎందుకు చెప్తున్నాము అంటే లాగింగ్ స్ట్రాండ్లో డైరెక్ట్గా వచ్చి పాలీన్యూక్లియోటైడ్స్ అటాచ్ అవ్వట్లేదు, చిన్న చిన్న న్యూక్లియోటైడ్ ఫ్రాగ్మెంట్స్ జనరేట్ అవుతున్నాయి, వాటిని Okazaki fragments అంటున్నాం. The RNA primer associated with the newly synthesized Okazaki fragments is digested by DNA polymerase 1 in prokaryotes. సో కొత్తగా సింథసైజ్ అయిన Okazaki ఫ్రాగ్మెంట్స్
ఎవరి వల్ల? ఆర్ఎన్ఏ ప్రైమర్ వలన. అవన్నీ కూడా డైజెస్ట్ చేస్తుందంట. ఏమిటి? డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైమ్. ఈ ప్రాసెస్ అసలు ఎందులో జరుగుతుంది? ఓన్లీ ఇన్ ప్రోకారియాట్స్. ఓకే, దిస్ ఎంజైమ్ ఆల్సో catalyzes the filling of gaps so generated in the new strands. సో న్యూ స్ట్రాండ్ అలా కంటిన్యూస్గా కానీ డిస్కంటిన్యూస్గా 2 స్ట్రాండ్స్లోనూ జరుగుతూ వెళ్ళిపోతుంది కదా. మధ్యలో ఏదైనా గ్యాప్స్ ఉండిపోతే ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ వెళ్ళి డిఎన్ఏ పాలిమరేజ్ హెల్ప్ తీసుకుని అక్కడ మొత్తం గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. ఓకే, సో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ జాయిండ్ టుగెదర్ బై ద ఎంజైమ్ పాలీన్యూక్లియోటైడ్ లైగేజ్ టు ఫార్మ్ ఏ లాంగ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఓకే, సో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అటాచ్ అవడానికి ఏ ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది? లైగేజ్. అప్పుడు లాంగ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, టెర్మినేషన్. ఇన్ ఈ coli the termination is signaled by specific sequences called ter elements. ఇప్పటి వరకు ఇనిషియేషన్ జరిగింది, ఇలాంగేషన్ జరిగింది, చైన్ లాంగ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ప్రొడ్యూస్ అయింది. మరి ఇప్పుడు ఆపేయాలి, అక్కడికి కట్ చేయాలి. సో అక్కడ కట్ చేయడానికి సీక్వెన్స్ ఏముంటుంది? టెర్ ఎలిమెంట్స్ అంటారు వాటిని. ద సర్వ్ యాజ్ బైండింగ్ సైట్ ఫర్ ప్రోటీన్ టస్. సో ఒక టస్ అనే ప్రోటీన్కి బైండింగ్ సైట్గా యాక్ట్ చేస్తుంది. ద టస్ ప్రోటీన్ బైండ్స్ టు టర్ ఎలిమెంట్ అండ్ స్టాప్స్ ద హెలికేజ్ ఎంజైమ్ ఫ్రమ్ అన్వైండింగ్ డిఎన్ఏ. అంటే ఏ ఎంజైమ్ పని ఆ ఎంజైమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. హెలికేజ్ అలా అన్వైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ టెర్ ఎలిమెంట్ ఎప్పుడైతే టస్ ప్రోటీన్తో బైండ్ అయిందో హెలికేజ్ ఎంజైమ్ని స్టాప్ చేస్తుంది, అంటే దాని వర్క్ ఇంకా చేయనివ్వదు. దిస్ స్టాప్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ద రిప్లికేషన్ ఆఫ్ ఫోర్క్. ద లీడింగ్ స్ట్రాండ్ ఈజ్ రిప్లికేటెడ్ అప్ టు ద టెర్ ఎలిమెంట్. సో టెర్ ఎలిమెంట్ వచ్చేదాకా లీడింగ్ స్ట్రాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వైల్ ద లాగింగ్ స్ట్రాండ్ రిప్లికేషన్ ఈజ్ స్టాప్డ్ 50 to 100 బేస్ పేర్స్ బిఫోర్ ద టెర్ ఎలిమెంట్. లీడింగ్ స్ట్రాండ్ టెర్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఆగిపోతుంది. కానీ లాగింగ్ స్ట్రాండ్ 50 నుంచి 100 బేస్ పేర్స్ కంటే ముందరే టెర్ ఎలిమెంట్కి ఇంకా ఫస్టే అది కట్ చేసేసుకుంది. దాన్ని టెర్మినేషన్ అంటాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం రిప్లికేషన్ ఎలా జరుగుతుంది అనేది 3 స్టెప్స్లో చూసాం కదా. ఇనిషియేషన్, ఇలాంగేషన్ అండ్ టెర్మినేషన్. సో ఒక్కసారి కనుక మనం ఇక్కడ చూస్తే డయాగ్రమాటిక్. సో ఒకసారి డయాగ్రామ్ అందరు చూడండి అమ్మా. దిస్ ఈజ్ కాల్డ్ లీడింగ్ స్ట్రాండ్. సో స్ప్లిట్ అయింది కదా. ఇక్కడ హెలికేజ్ అనే ఎంజైమ్ స్ప్లిట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ అన్వైండ్ అనే ప్రాసెస్లో అన్వైండ్ అవుతుందంటే 2 విడిపోతున్నాయి. సో ఈ విడిపోయిన ప్రాసెస్లో ఫస్ట్ స్ట్రాండ్ని లీడింగ్ స్ట్రాండ్ అని, ఈ సెకండ్ స్ట్రాండ్ని లాగింగ్ స్ట్రాండ్ అని అంటున్నాం. సో ఈ స్ట్రాండ్స్ మధ్య డిఫరెన్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే లీడింగ్ స్ట్రాండ్లో జరిగే రిప్లికేషన్ని మనం కంటిన్యూస్ రిప్లికేషన్ అంటాం. అంటే ఈ ఎండ్ ఆఫ్ ద డిఎన్ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి అంటే అన్వైండింగ్ ఆరిజిన్ దగ్గరికి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ రిప్లికేషన్. అదే లాగింగ్ స్ట్రాండ్లో కనుక చూస్తే రిప్లికేషన్ ఆరి సైట్ నుంచి టు ద ఎండ్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ వెళ్తుంది. ఓకే, సో కరెక్ట్గా కంటిన్యూస్ రిప్లికేషన్కి ఆపోజిట్గా జరిగేది లాగింగ్ స్ట్రాండ్లో డిస్కంటిన్యూస్ అంటాం. ఎందుకు అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఇలా జరిగిపోతూ ఉంది, కానీ లాగింగ్ స్ట్రాండ్లో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ వచ్చి అటాచ్ అవుతాయి. వాటిని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అని చెప్పాం. ఓకే, క్లియర్? ఇంకొకసారి చూడండి. సో ఇక్కడ అడినిన్ రెడ్ కలర్తో ఇండికేట్ చేశారు, థైమిన్ని చందనం కలర్లో పెట్టారు. సో ఈ 2 కలర్స్ని ఒకసారి ఐడెంటిఫై చేసి చూడండి. అడినిన్ అండ్ థైమిన్ ఇవి రెండే కరెక్ట్గా పెయిర్ అయినాయా లేవా? ఓకే, క్లియర్? సో అడినిన్ ఆల్వేస్ pairs with thymine. Similarly, cytosine always pairs with guanine. సో లాగింగ్ స్ట్రాండ్లో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయ్యి వాటన్నిటినీ కూడా రిప్లికేషన్ జరిగే ప్రాసెస్లో దీన్ని మనం డిస్కంటిన్యూస్ రిప్లికేషన్ అంటున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ టెంప్లేట్. From this template, by the enzyme helicase, unwinding process is done, and after unwinding process, the leading strand having the continuous replication and lagging strand having the
డిస్కంటిన్యూస్ రిప్లికేషన్. సో ఇక్కడ డిఎన్ఏ పాలిమరేస్ చూడండి, సో ఇలాగా ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ని అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నైట్రోజినస్ బేసెస్ వస్తున్నాయి, సో వాటిని అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, క్లియర్? సో we will go to the next slide. So what are the enzymes involved in replication of DNA? So DNA polymerase, it is very very important enzyme. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయమ్మా, పాలిమరేజ్ 1, 2 and 3. ఈ 3 టైప్స్ని ఎవరు డిస్కవర్ చేశారంటే కారెన్బర్గ్. సో కారెన్బర్గ్ అనే అతను డిస్కవర్ చేయటం వల్ల వీటిని కారెన్బర్గ్ ఎంజైమ్ అని కూడా అంటారు. ఆల్ ద 3 polymerases require a template DNA strand, short primer, a free 3' OH in the primer. సో ఆల్రెడీ మనం టెంప్లెట్ డిఎన్ఏ స్ట్రాండ్ చూసాము, ఒరిజినల్ టెంప్లెట్ అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఆ ఒరిజినల్ టెంప్లెట్తో పాటు ఇంకేం కావాలి, షార్ట్ ప్రైమర్ కావాలి, దాంతోపాటు 3' OH ఫ్రీగా ఉండాలి. అప్పుడే న్యూక్లియోటైడ్స్ అన్ని అక్కడ అటాచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలాగ అటాచ్ అవుతున్నాయి, దే యాడ్ 1 nucleotide at a time to the free 3' OH of the primer and extend the primer chain in 5' to 3' direction. ఇప్పుడే చూసాం కదా, 5' to 3' డైరెక్షన్లో అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే లీడింగ్ స్ట్రాండ్ ఎప్పుడు 3' to 5' డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఆపోజిట్లో జరిగే కంటిన్యూస్ రిప్లికేషన్ ఎప్పుడు 5' to 3' డైరెక్షన్లో జరుగుతుంది అని చెప్తున్నారు. క్లియర్? సో డిఎన్ఏ పాలిమరేజ్ 1, దీన్ని కారెన్బర్గ్ ఎంజైమ్ అని కూడా అంటున్నాము. ఈ పాలిమరేజ్ యాక్టివిటీ ఏంటి? సో వరుసగా పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చైన్ గ్రోత్, ఆల్రెడీ ఇలాంగేషన్లో మనం చెప్పుకున్నాము. ఇలాంగేషన్ దేనివల్ల, న్యూక్లియోటైడ్స్ అటాచ్ అవటం వల్ల చైన్ గ్రోత్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫస్ట్ చైన్ గ్రోత్ ఇన్ 5' to 3' డైరెక్షన్. నెక్స్ట్ డిఎన్ఏ ప్రూఫ్ రీడింగ్, అంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఒక పేపర్ ప్రిపేర్ చేసాము, సో ఆ పేపర్లో ఏం చేస్తాము, ఆల్రెడీ అన్నీ కరెక్ట్గా రాసామా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. సో దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటారు. సో ఇక్కడ మిస్ మ్యాచ్డ్ బేసెస్ ఏమైనా ఉంటే, మిస్ మ్యాచ్డ్ అడినిన్ థైమిన్తోనే అలాగే సైటోసిన్ గువానిన్తోనే పేరప్ అవ్వాలి. అలా కాకుండా ఏమైనా జరుగుంటే, మిస్ మ్యాచ్ అయ్యి ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. అది ఏ డైరెక్షన్లో, 3' to 5' డైరెక్షన్లో. దాన్ని ఏమనొచ్చు, ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ 5' to 3' ఎక్సోన్యూక్లియర్ యాక్టివిటీ దట్ డిగ్రేడ్స్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. దీన్ని ఏమంటున్నామంటే ఎక్సైషన్ రిపేర్ అంటున్నాం. డిగ్రేడ్ అంటే కొంచెం తగ్గించడం అనమాట వాటి ప్రాపర్టీని. సో దాన్ని ఎక్సైషన్ రిపేర్ అంటారు. An exonuclease digests nucleic acids from one end, does not cut DNA internally. సో ఎక్సోన్యూక్లియేజ్ ఏం చేస్తుంది, న్యూక్లిక్ యాసిడ్స్ని 1 end నుంచి డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని కట్ చేయట్లేదు, డైజెస్ట్ చేస్తుంది. ఓకే, DNA polymerase 1 is encoded by gene poly A and has a single polypeptide chain. సో డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఎలా ఉంటుంది, జీన్ పోలీ ఏలో ఉంటుంది, దానికి సింగిల్ పాలిపెప్టైడ్ చైన్తో ఇనిషియేట్ అవుతుంది. సో ఈ ఇనిషియేషన్ ఎట్లా ఉంటుందో చూడండి, ఇన్విట్రో అటెనిక్ ఇన్ డిఎన్ఏ డూప్లెక్స్. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ 2, ద ఎంజైమ్ రిపేర్స్ ద డ్యామేజ్డ్ డిఎన్ఏ. సో ఏదైనా డ్యామేజెస్ జరిగితే ఈ రిప్లికేషన్లో డిఎన్ఏ పాలిమరేజ్ 2 అనేది రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే 2 యాక్టివిటీస్ ఆల్రెడీ మనం చూసాము, 5' to 3' పాలిమరేజ్ అండ్ 3' to 5'లో ఎక్సోన్యూక్లియేజ్ 2 యాక్టివిటీస్ కూడా చేస్తుంది. అలాగే డిఎన్ఏ పాలిమరేజ్ 3, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ వైవో. ఇన్ విట్రో అంటే ల్యాబొరేటరీ కండిషన్స్లో జరిగేది, ఇన్ వైవో అంటే న్యాచురల్ కండిషన్స్లో జరిగే రిప్లికేషన్. సో ఇట్ హ్యాస్ 5' to 3' పాలిమరేజ్ అండ్ 3' to 5' ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీ సిమిలర్లీ యాజ్ అ డిఎన్ఏ పాలిమరేజ్ 2. సో రెండిటికి కూడా సేమ్ 5' to 3' డైరెక్షన్లో పాలిమరేజ్ యాక్టివిటీ చూపిస్తుంది, 3' to 5'లో ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీ చూపిస్తుంది. సో దీంట్లో చాలా సబ్ యూనిట్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ద సబ్ యూనిట్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఓకే, బోత్ లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్స్ ఆర్ ఇలాంగేటెడ్
by the DNA polymerase 3 holo enzyme. ఆల్రెడీ మనం ఇందాక డయాగ్రామ్లో చూసాము. DNA పాలిమరేజ్ అనేది ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది న్యూక్లియోటైడ్స్, దానివల్ల ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. దిస్ మల్టీ సబ్ యూనిట్ కాంప్లెక్స్ ఇస్ ఎ డైమర్, వన్ హాఫ్ సింథసైజింగ్ ద లీడింగ్ స్ట్రాండ్ అండ్ ద అదర్ లాగింగ్ స్ట్రాండ్. మనం ఇందాక చూస్తే లీడింగ్ స్ట్రాండ్ కొంతవరకు కంటిన్యూస్ రిప్లికేషన్ జరిగిన తర్వాత లాగింగ్ స్ట్రాండ్లో స్టార్ట్ అవుతుంది. సో అది దేనివల్ల జరుగుతుంది, మల్టీ సబ్ యూనిట్ కాంప్లెక్స్ ఈజ్ ఎ డైమర్. సో ఇదంతా కలిపి ఒక కాంప్లెక్స్ అనొచ్చు, ఎందుకంటే డిఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3 3 ఎంజైమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఒక కాంప్లెక్స్ అనొచ్చు. వన్ హాఫ్ సింథసైజింగ్ ఇన్ ద లీడింగ్ స్ట్రాండ్ అండ్ ద అదర్ సింథసైజింగ్ ఇన్ ద లాగింగ్ స్ట్రాండ్. Having two polymerases in a single complex ensures both strands are synthesized at the same rate. సో 2 polymerases ఒకే సింగిల్ కాంప్లెక్స్లో ఉండటం, అలాగే బోత్ స్ట్రాండ్స్ ఆర్ సింథసైజ్డ్ ఎట్ ద సేమ్ రేట్. సో ఒకటి కంటిన్యూస్ అయినా రెండోది డిస్కంటిన్యూస్ అయినా రెండు సేమ్ రేట్లో జరుగుతూనే ఉంటాయి. బోత్ halves of the dimer contain an alpha subunit, the actual polymerase and the other subunit which is a 3' to 5' reading exonuclease. సో ఇక్కడ ఒక్కొక్క సబ్ యూనిట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ద బీటా సబ్ యూనిట్స్ క్లాంప్ ద పాలిమరేజ్ టు ద డిఎన్ఏ. సో బీటా సబ్ యూనిట్ ఏం చేస్తుంది, పాలిమరేజ్ని గట్టిగా పట్టి ఉంచుతుంది, క్లాంప్ ద పాలిమరేజ్ టు ద డిఎన్ఏ. The remaining subunits in each half are different and may allow the holo enzyme to synthesize short and long structures of DNA on the leading and lagging strands respectively. సో మిగతా సబ్యూనిట్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, వాటి వర్క్ అలాగే వాటి ఫంక్షన్ ఏం చేస్తున్నాయి, సింథసైజింగ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డిఎన్ఏ. అది షార్ట్ అయినా లాంగ్ స్ట్రక్చర్స్ అయినా డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్స్ని ఈ కాంప్లెక్స్ అంతా కూడా సబ్ యూనిట్స్, కాంప్లెక్స్లో ఉన్న చిన్న చిన్న సబ్ యూనిట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సింథసైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. వన్స్ ద లాగింగ్ స్ట్రాండ్ ప్రైమర్స్ హ్యావ్ బీన్ ఇలాంగేటెడ్ బై ద డిఎన్ఏ పాలిమరేజ్ 3, దే ఆర్ రిమూవ్డ్ అండ్ గ్యాప్స్ ఆర్ ఫిల్డ్ బై డిఎన్ఏ పాలిమరేజ్ 1. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైనా గ్యాప్స్ ఉండుంటే అవి మళ్ళీ ఫిల్ చేయడానికి ఎవరు వస్తారు, డిఎన్ఏ పాలిమరేజ్ 1. In vivo, the DNA polymerase 3 holo enzyme dimer, the primosome and the DNA helicases are believed to be physically associated in a large complex called riplizome, which synthesizes DNA at a rate of 900 base pairs per second. సో న్యాచురల్గా కనుక రిప్లికేషన్ ఎలా జరుగుతుందని చూసుకుంటే డిఎన్ఏ పాలిమరేజ్ 3లో హోలో ఎంజైమ్ డైమర్, సో రెండు కలుస్తున్నాయంట, ప్రైమోజోమ్ అండ్ హెలికేజెస్ కలిసి ఏమవుతుంది, ఒక లార్జ్ కాంప్లెక్స్ని తయారు చేస్తుంది. ఆ లార్జ్ కాంప్లెక్స్ని మనం రిప్లిజోమ్ అని చెప్పచ్చు. ఆ రిప్లిజోమ్ ఏం తయారు చేస్తుందంట, డిఎన్ఏని ఒక సెకండ్కి 900 బేస్ పేర్స్ తయారు చేసే కెపాసిటీ ఉంటుంది రిప్లిజోమ్కి. ద ఎంజైమ్ ఈజ్ అసెంబుల్డ్ అట్ ద రిప్లికేషన్ ఫోర్క్ యాజ్ ఫాలోస్. సో ఎంజైమ్ యాక్టివిటీ ఏంటో ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పటిదాకా. ఎంజైమ్ వాటితో ఎలా అసెంబుల్ అవుతుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడ సబ్ యూనిట్స్ చాలా ఉన్నాయి, ఆ సబ్ యూనిట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి పెయిరప్ అయ్యి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఆ కాంప్లెక్స్ అండ్ ఆల్సో అలాగే ఏ పేర్స్ ఆఫ్ సబ్ యూనిట్ ఆఫ్ బీటా రికగ్నైజ్ ద ప్రైమ్ టెంప్లెట్ అండ్ బైండ్స్ టు ఇట్. సో ఒక్కొక్కటి దగ్గరకు వచ్చి అవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. దే నౌ అటాచ్ టు ద కెటలైటిక్ కోర్. డి ఎక్స్ట్రా పడిందమ్మా, ఓన్లీ కెటలైటిక్ కోర్. సబ్ యూనిట్ ఇంకొకటి మళ్ళీ కాంప్లెక్స్కి జాయిన్ అవుతుంది. సో ఇలాగ బీటా యూనిట్ కానీ, ఆల్ఫా సబ్ యూనిట్ కానీ, సిగ్మా సబ్ యూనిట్ కానీ అన్ని సబ్ యూనిట్స్ కలిపి ఒక కోర్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి. దాన్ని ఏమంటున్నాం అంటే ఇట్ జనరేట్స్ ఎ డిఎన్ఏ పాలిమరేజ్ 3 హోలో ఎంజైమ్. ఈ కాంప్లెక్స్ని అంతా కలిపి మనం హోలో ఎంజైమ్ అంటున్నాం. డిఎన్ఏ హెలికేజెస్. సో హెలికేజ్ అనేది మనం ఆల్రెడీ అన్వైండింగ్ ప్రాసెస్లో చూసాము. These are ATP dependent unwinding enzymes which promote the separation of two parental strands and establish the replication fork. దాన్నే మనం Y shape fork అని కూడా అనొచ్చు. DNA gyrases, వాటినే మనం topoisomerase అని కూడా అంటాము. The action of helicase introduce a positive supercoil into the duplex DNA ahead of the replication fork. సో హెలికేజ్ ఏం ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఒక సూపర్ కాయిల్
డ్యూప్లెక్స్ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడ? రిప్లికేషన్ ఫోర్క్ కంటే కూడా ముందర. అది డిఎన్ఏ గైరేజ్ యొక్క ఫంక్షన్. DNA gyrases relax the supercoil by attaching to the transientally supercoiled duplex, nicking one of the strands and rotating it through the unbroken strand. సో హెలికేజ్ ఎప్పుడైతే అన్వైండ్ చేస్తుందో ఆ అన్వైండ్ చేసినప్పుడల్లా అది అలాగే స్టాండర్డ్గా ఉండదు కదా, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది కలవడానికి. సో అవి రెండు స్టాండర్డ్గా ఉండటానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే డిఎన్ఏ గైరేజెస్ ఆర్ టోపో ఐసోమరేజ్. సో అది స్టాండర్డ్గా అలాగే ఉండేలాగా, అంటే అన్వైండింగ్ ప్రాసెస్ ద్వారా ఏదైతే సెపరేట్ అయినాయో 2 స్ట్రాండ్స్, ఆ సెపరేట్ అయిన స్ట్రాండ్స్ని అలాగే ఉంచి రిప్లికేషన్ అయ్యేంత వరకు ఎవరు ఆపుతున్నారు? డిఎన్ఏ గైరేజెస్. రిప్లికేషన్ ఇన్ యూకారియోట్స్. The duplication of chromosomes involves not only replication of their giant DNA molecules but also the synthesis of the associated histones and non-histone proteins. సో సేమ్ రిప్లికేషన్ ప్రోకారియోట్స్లో ఎలా జరుగుతుందో యూకారియోట్స్లో కూడా అలానే జరుగుతుంది, కానీ కొన్ని ఎంజైమ్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి చూద్దాం. At molecular level, the replication is similar to prokaryotes and involve the same mechanism. Replication takes place due to the participation of a series of proteins like unwinding proteins, ssDNA binding proteins, topoisomerase, primase, DNA polymerase and ligase. సో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసిన ఎంజైమ్స్. యూకారియోటిక్ డిఎన్ఏ రిప్లికేషన్ ఈజ్ సెమీ కన్జర్వేటివ్ అండ్ సెమీ డిస్కంటిన్యూస్. ఓకే, సో సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము, సెమీ డిస్కంటిన్యూస్ అని కూడా చెప్తున్నాం. యూకారియోటిక్ రిప్లికేషన్ బిగిన్స్ ఎట్ డిఫరెంట్ సైట్స్ ఆఫ్ ఆరిజిన్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద క్రోమోజోమ్. సో డిఫరెంట్ సైట్స్ ఆఫ్ ఆరిజిన్ అన్నాం కదా, అంటే వై షేప్డ్ ఫోర్క్ ఒకటే చూసాము, ఆరి సైట్ ఒకటే ఉంది. కానీ యూకారియోటిక్ రిప్లికేషన్లో అయితే డిఫరెంట్ ఆరి సైట్స్ ఉంటాయి. ద డిఎన్ఏ ఈజ్ రిప్లికేటెడ్ ఇన్ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ రిప్లికాన్స్. ఇందాక మనం ఆరి సైట్స్ అన్నాము ప్రోకారియోట్లో, ఇక్కడ యూకారియోట్లో రిప్లికాన్స్ అంటున్నాం. The sizes of the replicons vary between 15 to 100 μm in length. Each replicon has its own origin of replication from where the replicating forks move bidirectionally. సో రిప్లికాన్ అనేది ఒకటే ఆరిజిన్ కాదు, చాలా రిప్లికేటింగ్ ఫోర్క్స్ ఉంటాయి, అవి బైడైరెక్షనల్గా వెళ్తూ ఉంటాయి. బైడైరెక్షనల్ అని ఎందుకు యూస్ చేస్తామంటే ఒక డైరెక్షన్లోనే అది పాస్ ఆన్ అవ్వట్లేదు, ఒక డైరెక్షన్లో ఒక వైఫ్ షేప్ ఫోర్క్ ఉంటుంది, ఇంకొక డైరెక్షన్లో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మనం లీడింగ్ స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ చూసాం కదా. లీడింగ్ స్ట్రాండ్ అయితే 5' to 3' డైరెక్షన్లోను, లాగింగ్ స్ట్రాండ్ అయితే 3' to 5' డైరెక్షన్లోను వెళ్తున్నాయి. దాన్ని బై డైరెక్షనల్ అని చెప్తున్నాం. The replication forks travel away from each other until they meet a neighboring fork. పక్కనున్న ఫోర్క్ని మీట్ అయ్యేంత వరకు కూడా అవి అలాగే ట్రావెల్ చేస్తూ వెళ్తాయి. The chromosome of a yeast cell contains approximately 400 origins of replication scattered throughout their DNA. So, approximately ఎన్ని ఉంటాయి? 400 origins ఉంటాయి. Okay. In higher organisms, each chromosome set has nearly 30,000 orysites. So, 400 అనేది minimum. Maximum ఎంత? 30,000 orysites. And these are initiated during S phase, which lasts for several hours. S phase అంటే ఏంటి? సింథసిస్ ఫేజ్. లైక్ ప్రోకారియోటిక్ డిఎన్ఏ మనం సెల్ సైకిల్ చదివితే అందులో ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్, ఇంటర్ ఫేజ్, జీ ఫేజ్ అట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ సింథసిస్ ఫేజ్లో ఇనిషియేట్ అవుతుందని చెప్తున్నారు. లైక్ ప్రోకారియోటిక్ డిఎన్ఏ పాలిమరేజెస్, దే ఆర్ 5 types ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజెస్. సో అవి ఏవేంటో చూడండి. డిఎన్ఏ పాలిమరేజెస్ ఇక్కడ 5 ఉన్నాయి: ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అండ్ ఇప్సిలాన్. Polymerase alpha is associated with primase to initiate the synthesis of primers at 5' and of each Okazaki fragment as the polymerase primase complex move along the lagging strand template. సో ఇక్కడ పాలిమరేజ్ ప్రైమేస్తో కలిసి ఇనిషియేట్ చేస్తుంది ప్రైమర్స్ని. దానివల్ల ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అన్నీ కలిసి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి. అవి లాగింగ్ స్ట్రాండ్ టెంప్లేట్కి అటాచ్ అవుతున్నాయి. పాలిమరేజ్ బీటా ప్లేస్ ఎ రోల్ ఇన్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. ఇందాక మనం డిఎన్ఏ పాలిమరేజ్ 1 డిఎన్ఏ రిపేర్ చేస్తుందని చెప్పుకున్నాము ప్రోకారియాట్స్లో. యూకారియాట్స్లో అయితే ఎవరు చేస్తున్నారు? పాలిమరేజ్ బీటా. ఇది డిఎన్ఏ రిపేర్ని చేస్తుంది. పాలిమరేజ్ ఇంకొక సబ్ యూనిట్ తీసుకుంటున్నారు, అది రిప్లికేట్స్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మోస్ట్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆన్ ద లాగింగ్ స్ట్రాండ్ ఆర్ అసెంబుల్డ్ బై
పాలిమరేస్ డెల్టా. సో ఒకసారి చూడండి, చాలా ఫ్రాగ్మెంట్స్ ఉంటున్నాయి, అవన్నీ లాగింగ్ స్ట్రాండ్ దగ్గర అసెంబుల్ అవుతున్నాయి డెల్టా పాలిమరేస్ దగ్గర. అలాగే ఇప్సిలాన్, పాలిమరేస్ ఇప్సిలాన్ అపియర్స్ టు ప్లే ఎ రోల్ ఇన్ రిప్లికేషన్ ఆఫ్ న్యూక్లియర్ డిఎన్ఏ. ఆల్రెడీ మనకి డిఎన్ఏస్ చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఇప్పుడు మైటోకాండ్రియల్ డిఎన్ఏ దగ్గర ఒక సబ్ యూనిట్ చేస్తుంటే న్యూక్లియర్ డిఎన్ఏ దగ్గర ఇప్సిలాన్ చేస్తుంది, అదే ఫంక్షన్. All the eukaryotic DNA polymerases elongate DNA strands in the 5' to 3' direction by the addition of nucleotides to a 3' OH group. So eukaryotic DNA polymerases ఎలా elongate అవుతున్నాయి? 5' to 3' డైరెక్షన్లో మాత్రమే. సో న్యూక్లియోటైడ్స్ ఎక్కడ అటాచ్ అవుతాయి? ఓన్లీ అట్ ద ఫ్రీ 3' OH group. None of them is capable of initiation of a daughter DNA strand without a RNA primer. సో ఇవన్నీ కూడా ఏ వర్క్ చేయలేదు, దేనివలన? ఇనిషియేషన్ లేకుండా. ఓకే, ఒక డాటర్ డిఎన్ఏ స్ట్రాండ్ వితౌట్ ఏ ఆర్ఎన్ఏ ప్రైమర్ లేకుండా, దానికి ఇనిషియేషన్ రాకుండా వీటిల్లో ఏ ఒక్క ఫంక్షన్ జరగదు అని చెప్తున్నారు. క్లియర్? ఒకసారి చూడండి, దిస్ ఈజ్ యూకారియోటిక్ రిప్లికేషన్. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఒరిజినల్ టెంప్లేట్ అంటున్నాము. ఇది లాగింగ్ స్ట్రాండ్, ఇది లీడింగ్ స్ట్రాండ్. సో లీడింగ్ స్ట్రాండ్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్ రిప్లికేషన్ జరుగుతుంది, లాగింగ్ స్ట్రాండ్లో డిస్కంటిన్యూయస్ రిప్లికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ కాల్డ్ డిఎన్ఏ లైగేజ్. లైగేజ్ అనేది ఏం చేస్తుంది? 2 ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ని అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది డిఎన్ఏ పాలిమరేస్. సో ఈ ఫ్రాగ్మెంట్స్ని అటాచ్ చేసుకుంటూ ఇలాంగేషన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ఎన్ఏ ప్రైమర్. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఏం చేస్తుంది? ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిఎన్ఏ ప్రైమేజ్. సో ప్రైమేజ్ అనేది ఇవి స్టాండర్డ్గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ కానీ ఆర్ఎన్ఏ ప్రైమర్ కానీ ఎక్స్టెండ్ అయ్యే ప్రాసెస్లో ఎటు వెళ్ళాలనేది ఒక వే చూపిస్తుంది. ఓకే, క్లియర్? సో ఒకసారి ఇక్కడ చూడండి, హెలికేజ్ ఆల్రెడీ మనం చూసాము, అన్వైండింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. ఎస్ఎస్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ అన్నాము, అది సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ ప్రోటీన్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి రౌండ్ షేప్లో ఉన్నవన్నీ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్, వాటిని సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అంటున్నాం. ఓకే, ఇవి పట్టి ఉంచుతాయి, అంటే వెనక్కి లాగుతాయి అనమాట. టోపో ఐసోమరేజెస్ అన్నాం కదా, ఇక్కడ టోపో ఐసోమరేజ్ ఇక్కడ ఉంది. సో అన్వైండ్ అయిన ప్రతిదీ కలవకుండా ఉండటానికి టోపో ఐసోమరేజ్ ఎంత హెల్ప్ చేస్తుందో ఎస్ఎస్ బైండింగ్ ప్రోటీన్స్ కూడా లాగి ఉంచుతాయి అనమాట, వెనక్కి తీసి పట్టి ఉంచుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ డిఎన్ఏ పాలిమరేజ్ విచ్ హెల్ప్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇలాంగేషన్. ఓకే, సో లీడింగ్ స్ట్రాండ్లో ఎప్పుడు 3' to 5' ఉంటుంది కాబట్టి 5' to 3' డైరెక్షన్లో రిప్లికేషన్ జరుగుతుంది. సో ఈ లాగింగ్ స్ట్రాండ్ ఎలా ఉంది? 5' to 3' డైరెక్షన్లో ఉంది. సో రిప్లికేషన్ ఎలా జరుగుతుందో చూడండి, 3' to 5' జరుగుతుంది. ఓకే, క్లియర్? So there are 3 possible modes of DNA replication, namely dispersive, conservative and semi-conservative. అలాగే prokaryotic DNA replication లో DNA polymerase 1, 2 and 3 ఉన్నాయి. Eukaryotic DNA replication లో several subunits are forming a complex known as DNA polymerase that is called holoenzyme. Next, enzymes involved in the DNA replication also include helicases, DNA gyrases, టోపో ఐసోమరేజెస్, వాటినే మనం టోపో ఐసోమరేజ్ అంటున్నాము. ఫైనల్గా లైగేజ్ అనేది ఎంజైమ్ అన్నిటినీ అటాచ్ చేయడానికి, అంటే ఒక గమ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ. We will meet in the next video.